RTI Live News. Ask for right. నమస్తే వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. దమ్మపేట మండలం దమ్మపేట గ్రామంలో గ్రామ సభలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల రేషన్ కార్డు సవరణ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొరకు గ్రామ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ప్రజలకు, అధికారులకు వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రజాపాలన గ్రామ సభలో అర్హులైన పేదవారికి న్యాయం జరగకపోగా అనర్హులైన వారికి ఇందిరమ్మ సమగ్ర సర్వేలో పేర్లు రావడం గమనార్హం. ఈ గ్రామంలో ఉన్న వారికే కాకుండా వలస వచ్చిన వారికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వటం పట్ల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రజల పక్షాన మాట్లాడే నాయకులను అడ్డగించారు పోలీసు అధికారులు. కొన్ని రోజుల క్రితం నిరుపయోగంగా ఉన్న డబుల్ బెడ్రూమ్ లో నిరుపేదలు నివాస గుడిసెలు ఏర్పరచుకున్నారు. ఈ గుడిసెలు అధికార బలంతో గుడిసెలు తీసివేశారు. తీసివేసిన రోజు మండల తహసీల్దార్ పోలీసు వారు మీకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఈ రోజు జరిగిన గ్రామ సభలో నిలువున నీడ లేకుండా పోయిన ప్రజలు అధికారులను, పోలీసు యంత్రాంగాన్ని ప్రశ్నించగా అధికారులు సమాధానం చెప్పలేకపోయారు. పోలీసు వాళ్ళు చాలా మంది వచ్చేసి దౌర్జన్యం చేసి అప్పుడు ప్యాకేజ్ పీకేసి పట్టాలు, గిన్నెలు, మంచాలు చాలా తీసుకెళ్ళి వస్తువులు కూడా తీసుకెళ్ళి అక్కడికి వచ్చి ఇంకేముంది మీరు దరఖాస్తు రాసుకుంటే మీరు లేని వాళ్ళకి ఇల్లులో స్థలాలు ఏదో చెప్తామని చెప్పి దౌర్జన్యం మా ప్యాకేజ్ పీకేసాను. పేర్లు రాసి వస్తే నలుగురికి, ముగ్గురికి వచ్చిన ఇంతవరకు ఎవరికి కూడా పేర్లు రాలేదు. రాని వాళ్ళు ఎక్కడ పెట్టాలి, ఏ చెట్టులు పెట్టాలి, ఏ పుట్టులు పెట్టాలి, అందుకే మా అందరూ ఓదుకునే ఉన్నాయి. అందరికీ ఓదుకునే అందరికి ఓదుకునే అటువంటి అటువంటి బాగా దరిద్రంలాగా